అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో తెలంగాణ డీసెట్కి సంబంధించి 7వ తరగతి సాంఘిక శాస్త్రం నుంచి విజయనగర రాజులకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే ఈ విధంగా చూద్దాం. ఈ యొక్క పాఠం నుంచి అన్ని వరకు అంతా మొత్తం కంటెంట్ కవర్ అయ్యేలా క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. మీకు మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో వీటిని గమనించవచ్చు. ఆప్షన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఆన్సర్ ఏ విధంగా చేయాలని అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా ఒక క్వశ్చన్లో మరింత కంటెంట్ కవర్ అయ్యేలా క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మొదటి ప్రశ్నని గమనిస్తే ఈ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. విజయనగర రాజ్యాన్ని విద్యారణ్య స్వామి ఆశీస్సులతో స్థాపించారు. 1336లో హరిహర రాయలు బుక్కరాయలు స్థాపించడం జరిగింది. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ సుల్తాన్లు అక్కడ వరంగల్ని జయించడంతో కాకతీయ సామ్రాజ్యం అయితే మనం అస్తమించిందని తెలుసుకుందాం. ఇంతకుముందు గత వీడియోలో కాకతీయులకు సంబంధించి మనం ప్రశ్నలు కూడా చూడడం జరిగింది. ఓకే, ఆ యొక్క వీడియోను మీరు ఛానల్ హోమ్ పేజీలో చూడవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. అదేవిధంగా మీరు టెలిగ్రామ్ని, వాట్సాప్ ఛానల్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, ఈ విధంగా కాకతీయ సామ్రాజ్యం అస్తమించిన తర్వాత ఈ అనంతరం విజయనగర సామ్రాజ్యాన్ని అయితే స్థాపించడం జరిగింది. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని కర్ణాటక సామ్రాజ్యంగా కూడా పిలుస్తారు. అయితే ఈ విజయనగరం అంటే విజయాల నగరం అనే అర్థం వస్తుంది. ఇది కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున ఈ నగరాన్ని నిర్మించడం జరిగింది. ఈ నగరాన్ని ఇక్కడ ఇచ్చినట్టు విద్యారణ్య స్వామి ఆశీస్సులతో అదేవిధంగా 1336లో హరిహర రాయలు బుక్కరాయలు స్థాపించడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1, 2 కూడా సరైనవని చెప్పొచ్చు. ఓకే, మీకు ప్రశ్న ఈ విధంగానే కాకుండా ఇక్కడ విజయనగర రాజ్యాన్ని ఎవరి ఆశీస్సులతో స్థాపించారని ఒకటే అడగొచ్చు డైరెక్ట్గా. అదేవిధంగా ఎవరు స్థాపించడం జరిగిందని అడగచ్చు. అదేవిధంగా ఏ సంవత్సరంలో అడగచ్చు. అంటే నేను ఒకే ప్రశ్నలో 3 క్వశ్చన్లకు సంబంధించిన కంటెంట్ కవర్ అయ్యేలా మీకు తయారు చేయడం జరిగింది. ఓకే, మ్యాక్సిమం ఎక్కువ క్వశ్చన్స్ కాకుండా తక్కువ క్వశ్చన్స్లోనే నేను కంటెంట్ అయితే ఇక్కడ ఇమర్చడం జరిగింది. ఓకే, రెండో ప్రశ్న చూసుకుంటే విజయనగర రాజులు కొలిచే దేవుడు. ఓకే, ఈ యొక్క రాజులు విరూపాక్ష దేవుణ్ణి కొలిచేవారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ విద్యారణ్య స్వామి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి మీకు ఇటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విరూపాక్ష దేవుణ్ణి అయితే వీళ్ళు కొలుస్తారు. ఈ యొక్క సామ్రాజ్యం 300 సంవత్సరాలకు పైగా వర్ధిల్లడం అయితే జరిగింది. నెక్స్ట్, విజయనగర రాజులైన హరిహర బుక్కరాయల తర్వాత సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశాలు ఒకరి తర్వాత మరొకరు పరిపాలించారు. అదేవిధంగా విజయనగర రాజులలో తెలుగు భాషకు ప్రాధాన్యతనిచ్చిన వారు శ్రీకృష్ణదేవరాయలు. ఓకే, ఇక్కడ చూస్తే మనకు 2 కూడా సరైనవి. వీళ్ళు సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశాలు ఒకరి తర్వాత ఒకరు పరిపాలించారు వీళ్ళ తర్వాత. అయితే వీళ్ళు కొందరు చక్రవర్తులు కన్నడ భాష మాట్లాడేవారు, కానీ కృష్ణదేవరాయలు మాత్రం తెలుగు భాషకి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన 2 ఆప్షన్స్ అయితే మనకి కరెక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, మరి విజయనగర రాజులలో ముఖ్య రాజులను చూసుకుంటే మనకైతే హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు, 2వ హరిహర రాయలు, 2వ దేవరాయలు, సాలువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు, ఆలియ రామరాయలు, వెంకటపతిరాయలు అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, బహమని రాజ్యం ముఖ్య పట్టణం ఏది? మనం ఇక్కడ చూసుకుంటే తుంగభద్ర నదికి ఉత్తరంగా అయితే ఉన్న కొన్ని రాజ్యాలు ఇవే బహమని రాజ్యాలు. దీని ముఖ్య సామ్రాజ్యం దీని ఒక ముఖ్య పట్టణం ఏంటంటే ఇక్కడ గుల్బర్గా అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గుల్బర్గా. ఓకే, దీని తర్వాత 1489 నుంచి 1520 మధ్య కాలంలో 5 చిన్న రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే బీజాపూర్, గోల్కొండ ఈ విడిపోయిన రాజ్యాలలో పెద్ద రాజ్యాలుగా అవతరించడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఉన్నాయి ఎక్కువ భాగం. ఓకే, నెక్స్ట్, విజయనగర రాజుల కాలంలో సైనిక దళాధిపతులను నాయకులుగా నియమించేవారు. వీరినే అమర నాయకులు అంటారు. ఓకే, అమరం అంటే నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం. ఓకే, ఇక్కడ సైనిక దళాధిపతులను నాయకులుగా అయితే నియమించుకున్నారు వీళ్ళను అమర నాయకులు అంటారు. వీరికి అమరం పైన ఆదాయం వసూలు చేసే బాధ్యతను అయితే అప్పచెప్పేవారు. ఈ యొక్క అమరం అంటే నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం. అంటే వీరికి ఇచ్చిన గ్రామాలు, పట్టణాల నుంచి రెవెన్యూ వసూలు చేసుకుని ఉపయోగించే అధికారం అయితే ఉంటుంది. అంతేకాకుండా సైనిక దళాలను కూడా పోషించే బాధ్యత వీళ్ళకు ఉండేది. ఓకే, వీరు పరిపాలన, న్యాయపరమైన అధికారాలను కలిగి ఉండేవారు. నేరస్తులకు చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేసే అధికారం కూడా వీళ్లకు ఉండేది. వీరు ఇక్తాల అధికారులైన అమీర్లకు రెవెన్యూ వసూలు చేసుకునే అధికారులు అయితే కల్పించేవారు. వీళ్ళది సేమ్ ఢిల్లీ సుల్తానుల పరిపాలనకైతే చాలా దగ్గరగా ఉండేది. ఓకే, మరి అదేవిధంగా చూస్తే
ఇక్కడ విజయనగర కాలంలో అంటే వీళ్ళ కాలంలో పలు దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు అయితే ఉన్నారు. దాంట్లో ఎవరంటే ఇటలీ యాత్రికుడు ఎవరంటే నికోలా కాంటి ఈ విజయనగరాన్ని 1420వ సంవత్సరంలో సందర్శించడం జరిగింది. దాంట్లో అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ వర్తకుడు 1443, అదేవిధంగా పోర్చుగీస్ యాత్రిడైన డొమింగో పెయిజ్ 1520లో, న్యూనిస్ 1537లో వీళ్ళందరూ వచ్చిన పర్యాటకులు అని చెప్పొచ్చు వీళ్ళ కాలంలో. సో వీళ్ళు రాసిన రచనల ద్వారా మనకు విజయనగర చరిత్రకు సంబంధించిన సమాచారం అయితే లభ్యమవుతుందని చెప్పొచ్చు. ఓకే, అబ్దుల్ రజాక్ తెలిపిన ప్రకారం ఏంటంటే వీళ్ళది నగరం 7 వలయాలతో నిర్మించబడి ఉంది, అదేవిధంగా కోట గోడలు కలిగి అయితే ఉందని చెప్పడం జరిగింది ఎవరు, అబ్దుల్ రజాక్. తర్వాత డొమింగో పెయిజ్ ఏం చెప్పాడంటే రాజులు దుర్భేద్యమైన కోట గోడలు గోపురాలతో నగరాన్ని నిర్మించినట్టు తెలిపాడు. ఇట్లాంటి పటిష్టవంతమైన నిర్మాణాలు గోడలు మరెక్కడా లేవని ఇతను తెలపడం జరిగింది. సో ఇటువంటి వీళ్ళ పర్యాటకుల ద్వారా మనం వీళ్ళ రాజ్యం ఏ విధంగా ఉందని మనం తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రశ్న వస్తే దేవాలయాలలో ఎవరి గౌరవార్థం రాయగోపురం అను ముఖ్య ద్వారాలు నిర్మించారు? ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల గురించి గమనిస్తే ఇతను 1509 నుంచి 1529 వరకు పరిపాలించడం జరిగింది. బహమనీ సుల్తాన్లు గజపతులకు వ్యతిరేకంగా విజయనగర సైన్యాన్ని నడిపించిన గొప్ప యోధుడు అని చెప్పవచ్చు ఎవరిని, శ్రీకృష్ణదేవరాయలను. ఇతడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లోని నాయకులను ఇతను అణచివేయడం జరిగింది. ఇలా సామ్రాజ్యంపై ఆధిపత్యం సంపాదించాడు. ఇతను స్పెషల్గా దక్షిణ ప్రాంతం, కృష్ణానది తూర్పు తీర ఓడరేవులపై నియంత్రణ అయితే సాధించడం జరిగింది కృష్ణదేవరాయలు. అయితే ఇతను ప్రతి సంవత్సరం విజయదశమి నాడు పెద్ద ఎత్తున పండుగ జరిగేది. అక్కడ సైనిక దళ ప్రదర్శన నిర్వహించేవారు. దీంట్లో పెద్ద ఎత్తున సైనిక కవాతుతో ముగిసేది. అయితే అదే రోజు అమరనాయకులు, ప్రముఖులు చక్రవర్తికి కానుకలు, కప్పం అయితే చెల్లించేవారు. ఇది కృష్ణదేవరాయలు ఇంకా చూసుకున్నట్లయితే దేవాలయాలపై అయితే ప్రత్యేక శ్రద్ధ వహించారు. స్వయంగా తిరుపతి, శ్రీశైలం, అహోబిలం ఇట్లాంటి ఆలయాలను అయితే సందర్శించేవాడు. ఆ యొక్క దేవాలయాలకు పెద్ద మొత్తంలో విరాళాలు కూడా సమర్పించేవారు. సో ఇలాంటి వాటి వల్ల ఇతని గౌరవార్థం రాయగోపురం అనే ఎత్తైన ఆలయ ముఖద్వారాలను అయితే నిర్మించారు. ఓకే, సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. ఓకే, నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యద ఎవరి జీవితంగా ఆధారంగా రాశాడు? ఇతను స్వయంగా తెలుగు సాహిత్యంలో కవి చెప్పొచ్చు. ఆండాల్ అనే తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా అముక్తమాల్యద అనే గ్రంథాన్ని రాశాడు ఎవరు, శ్రీకృష్ణదేవరాయలు. అముక్తమాల్యద అనే గ్రంథాన్ని ఆండాల్ అనే తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా రాయడం జరిగింది. అట్లాగే ఈ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ అల్లసాని పెద్దన, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు, ముక్కు తిమ్మన, పింగళి సూరణ, రామరాజభూషణుడు, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు, రామభద్రుడు వంటి అష్టదిగ్గజాలు ఈ రాయల కొలువులైతే ఈ కొలువులు అయితే ఉండేవారు. ఓకే, నెక్స్ట్ 5 బహమనీ సుల్తానులు కలిసి రామరాయలని ఓడించిన యుద్ధం. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే శ్రీకృష్ణదేవరాయలు వారసులైన అచ్యుత దేవరాయలు, ఆలియ రామరాయల కాలంలో విజయనగర రాజుల ప్రాబల్యం మరింతగా పెరగడం జరిగింది. అయితే వీరు బహమనీ సుల్తానుల రాజ్య వ్యవహారాలలో జోక్యం చేసుకున్నారు. కాబట్టి ఏమైందంటే వీరి నిరంతర జోక్య ఫలితంగా అక్కడ ఆందోళన చెందిన 5 బహమనీ సుల్తానులు ఏం చేశారంటే 1565లో వీరందరూ కలిసి రక్కసి తంగడి యుద్ధం లేదా దీన్నే తల్లికోట యుద్ధం అంటారు. సో ఇక్కడ రామరాయలను ఓడించి విజయనగర పట్టణాన్ని దోచుకొని సర్వనాశనం అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి తల్లికోట యుద్ధం, దీన్నే రక్కసి తంగడి యుద్ధం అంటారు. ఇది జరిగింది 1565లో. ఎవరంటే 5 బహమనీ సుల్తానులు కలిసి చేశారు. ఇక్కడ ఓడించింది ఎవరినంటే రామరాయల్ని ఓడించారు. సో నెక్స్ట్ వీళ్ళ తర్వాత వచ్చిన వారసులు తిరుపతికి సమీపంలోని చంద్రగిరికి అయితే రాజధానిని తరలించారు. దాని తర్వాత ఇంతకు ముందు పూర్వ వైభవం అయితే సాధించలేకపోయారు. కొంత ప్రాంతాన్ని సుల్తానులు ఆక్రమించుకోగా మిగిలిన భూభాగాలపై నాయకులు స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నారు. సో ఇక్కడతోటి వీళ్ళదైతే ముగిసిపోయింది. తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీలో చూసుకున్నట్టయితే గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు. ఓకే, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బహమనీ సుల్తానుల గవర్నర్ అయిన కులీ కుతుబ్ షా ఏం చేశాడంటే 1512లో స్వతంత్రాన్ని ప్రకటించుకొని గోల్కొండ కుతుబ్ షాహీ
రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఎవరు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అంటే కులీ కుతుబ్ షా. ఈ కులీ కుతుబ్ షా వరంగల్, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి కోటలను ఆక్రమించుకొని తన పరిపాలన అయితే విస్తరించడం జరిగింది. గోల్కొండ రాజ్యంలో తెలంగాణ ప్రధాన భాగంగా ఉండేది. అంటే గోల్కొండ రాజ్యంలో తెలంగాణే ప్రధాన భాగంగా ఉండేదని చెప్తున్నాడు ఇక్కడ. సో ఈయన తర్వాత వచ్చిన రాజులు 1687 వరకు అయితే పరిపాలించడం జరిగింది. అయితే ఈ రాజులలో ముఖ్యమైన వాళ్ళని చూసుకుంటే మనకి కులీ కుతుబ్ షా, జంషెడ్ కులీ, ఇబ్రహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానీషాగా చెప్పొచ్చు. అయితే ఈ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా బ్రాహ్మణులను, దేవాలయాలను అయితే చాలా ఆదరించాడు. అదేవిధంగా సింగరాచార్యులు, అద్దంకి గంగాధరుడు, కందుకూరు రుద్రకవి మరియు పొనగంటి తెలంగాణార్యులకు ఈ ఇబ్రహీం కుతుబ్ షా పోషణ అయితే లభించడం జరిగింది. వీరు ఈ నలుగురు కవులు ఈ కుతుబ్ షా కాలంలోని ప్రముఖ తెలుగు కవులుగా చెప్పవచ్చు. అదేవిధంగా వీరు ఇబ్రహీం కుతుబ్ షాను మల్కివ రాముడని ప్రశంసించడం జరిగింది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇబ్రహీం కుతుబ్ షా పాలనలో 1562లో హుస్సేన్ సాగర్ చెరువు నిర్మించడం జరిగింది. దీని డిజైన్లో సహకరించిన వారు ఎవరంటే సూఫీ సంత్ హజరత్ హుస్సేన్ షా వలి. అయితే ఈ పేరు మీదనే ఆ హుస్సేన్ సాగర్కు ఆ పేరు పెట్టడం అయితే జరిగింది. ఓకే, ఇది మూసీ నదితో నిండి ఉండి సంవత్సరం పొడుగున నీరు ఉండే కృత్రిమ చెరువుగా చెప్పొచ్చు. ఇది హైదరాబాద్కి ప్రధాన మంచినీటి వనరుగా మారింది. అదేవిధంగా మూసీ నది పైన పురాణ పూల్ అంటే పాత వంతెన కూడా చాలా ప్రఖ్యాతి అయితే పొందింది. ఓకే, నెక్స్ట్ ఇబ్రహీం కుమారుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్నాడు కదా, ఇతను గొప్ప భవన నిర్మాత. హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అయితే నిర్మించడం జరిగింది. ఈ హైదరాబాద్ నగరానికి మీర్ మొమిన్ అస్తరాబాది అనేవారు వాస్తుశిల్పిగా ఉన్నారు. ఈ కులీ కుతుబ్ షాకి వజీరుగా చార్మినార్కి, దాంతోపాటు కొత్త రాజధానికి రేఖాపటాలు గీయడంలో ఇతను ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన ఏమిటంటే మక్కా మసీదు, జమా మసీదు అండ్ నెక్స్ట్ చార్మినారు. సో ఇవి చూసుకోండి. ఇక్కడ క్వశ్చన్, హైదరాబాద్లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించినవి. ఓకే, ఇక్కడ నిర్మించనివి అని పడింది, ఇక్కడ నిర్మించినవిగా చెప్పొచ్చు. మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించినవి ఏంటంటే మక్కా మసీదు, జమా మసీదు, చార్మినారు, ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ మా సాహేబా అని ఎవరిని పిలిచేవారు? మనం ఇక్కడ చూస్తే హయత్ బక్షి బేగం మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కూతురు. అయితే ఈమె హైదరాబాద్కు సమీపంలో హయత్ నగర్లో హయత్ బక్షి మసీదు కట్టించింది. ఈమెను మా సాహేబా అని పిలిచేవారు. ఓకే, మా సాహేబా అని ఎవరు పిలిచేవారంటే హయత్ బక్షి బేగం. ఓకే, ఈమె పేరుపై కానం ఆగా అనే ఆవిడ తలాబ్ను సాహిబా అనే చెరువు అయితే తవ్వించడం జరిగింది. కాలక్రమంలో ఇది మాసబ్ ట్యాంక్గా రూపాంతరం చెందడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కంచర్ల గోపనని పాల్వంచ తాలూకాకి తహసీల్దార్గా నియమించినది ఎవరు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అబుల్ హసన్ తానిషా. ఓకే, ఇక్కడ మనకు అబ్దుల్లా కుతుబ్ షా ఎవరంటే కవిత్వం, సంగీతం పట్ల చాలా మక్కువ గలవాడు. పద కవితలు రాసే క్షేత్రయ్యను ఆహ్వానించి సత్కరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అబుల్ హసన్ తానిషా కుతుబ్ షాహీ వంశంలో చివరివాడు. ఎవరు? అబుల్ హసన్ తానిషా కుతుబ్ షాహీ వంశంలో చివరివారు. ఓకే, ఈయన కంచర్ల గోపన్నని పాల్వంచ తాలూకాకి తహసీల్దార్గా నియమించుకున్నాడు. ఓకే, ఇతనినే మనం రామదాసుగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ రామదాసు ప్రజాధనాన్ని భద్రాచలంలో శ్రీరాముని దేవాలయ నిర్మాణానికి ఉపయోగించాడని, శ్రీరాముడు సీత లక్ష్మణులకు నగలు చేయించి రామదాసు ప్రజాధనాన్ని మళ్లించాడనే అభియోగంపై తానిషా ఇతన్ని జైలులో బంధించడం జరిగింది. తర్వాత వాస్తవాలను గ్రహించి తానిషా రామదాసును బంధ విముక్తినైతే చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ గమనిస్తే ఇబ్రహీం కుతుబ్ షా కాలం నుండే ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని మొఘలులు కన్నేయడం జరిగింది. చివరికి ఔరంగజేబు నాయకత్వంలో 1683లో గోల్కొండ కోటను ఆక్రమించుకున్నారు. ఓకే, ఇది మనకు ఈ యొక్క 7వ తరగతి నుంచి విజయనగర రాజులకు సంబంధించిన లెసన్ నుంచి అయితే ఇవి క్వశ్చన్స్. మీరు రివిజన్గా కూడా ఈ యొక్క వీడియోను మళ్ళీ చూడవచ్చు. ఓకే, వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఓకే, థ్యాంక్ యూ.